నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ వచ్చి 2018. ఓకే. ఎందుకు రావాల్సి వచ్చింది? నార్మల్గా అప్పుడు డిగ్రీ అయిపోయింది. మ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది, మ్మ్. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. మ్మ్. సో కొంచెం ఫైనాన్షియల్గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో మ్మ్. నార్మల్గా కంప్యూటర్ దగ్గర మ్మ్. జాబ్ కోర్స్. అని వచ్చా. మ్మ్. ఓకే. వచ్చాను. బట్ ఇక్కడున్న ప్రపంచానికి సమ్- రెక్కలు వచ్చేసినాయి నాకు. ఇక వెళ్ళాలి అనిపించలేదు. ఒక టూ మంత్స్ చేశాను ఇక్కడ. ఓకే. దాని తర్వాత నాకు ఎంబీఏ మ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. బా సేమ్ ఏలూరు. ఆ, మ్మ్. మ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయాను. మ్మ్. మ్మ్. ఇంకా 2 Okay. years అక్కడ చదువుకున్నాను. ఓకే. ఎక్కడ మీది నేటివ్? మాది వచ్చి బేమడోలు, భీముడోలు. వెస్ట్ గోదావరి West డిస్ట్రిక్ట్, Godavari. ఏలూరు, బేమడోలు. భీముడోలు. అచ్చా అచ్చా. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు? ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ అయిపోయి జాబ్స్ ఏం ట్రై చేయలేదా? జాబ్ చేశాను నేను, కానీ చేశాను ఒక 1.5 year దాకా నేను చేశాను. మ్మ్. అది కూడా ఎందుకు అంటే మ్మ్. సెకండ్ సిస్టర్ ఉన్నారు. మ్మ్. నా వల్ల నా ఫ్యామిలీ అప్సెట్ కాకూడదు. మ్మ్. సో నా వల్ల మా అక్క వాళ్ళ మ్మ్. భవిష్యత్ అనేది, మ్మ్. నేను ఇలా మారిపోతే వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు రావు. మ్మ్. మ్మ్. పలానా వాళ్ళ అబ్బాయి ఇలా మారిపోయాడు, మ్మ్. వద్దొద్దు అని వెళ్ళిపోతాయని కేవలం మా చిన్నక్క గురించి నేను అప్పటి వరకు ఆగాను. మ్మ్. ఆగి ఎప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయింది, సో కన్సీవ్ అని తెలియగానే మ్మ్. సో వెళ్ళాను. పాప పుట్టింది. మ్మ్. 3 months బేబీని చూసి మ్మ్. ఫ్యామిలీ అందరిని హగ్ చేసుకున్నాను. బట్ చెప్పలేదు మ్మ్. నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా. మ్మ్. అదే లాస్ట్ మూమెంట్ అనమాట. ఫ్యామిలీని కలిశాను, ఇంకా కమ్యూనిటీకి వచ్చేసాను. ఓకే. మీకంటూ ఒక కమ్యూనిటీ, మీరందరూ ఆ. గ్రూపా? ఎంతమంది ఉంటారు? అంటే ఈ హైదరాబాద్లో చాలా Groups వర్గాలు ఉంటాయి. ఉంటాయి, చాలా గ్రూప్స్ చాలా- ఉంటాయి. సో నేను ఒక వర్గం, ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య ఎల్బీ నగర్లో ఉంటారు. సో ఆవిడ వర్గంలో అయితే ఉన్నాను. అప్పుడు మ్మ్. ఎవరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేంగా మారలేం. ఆహా. సో ఫైనాన్షియల్గా స్టేటస్ ఉండదు, ఇన్కమ్ ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు. మ్మ్. ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా ఉండొచ్చు. మ్మ్. మాకంటూ కన్ఫామ్గా కమ్యూనిటీలో ఉంటేనే మ్మ్. సో మేమైతే ముందుకి గో ఆన్ అవ్వగలం. అచ్చా, వాళ్ళు చేయిస్తుంటారా? అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుందండి. అంటే డైలీ మేము వెళ్ళాలి, బెగ్ చేయాలి, ఒక మ్మ్. రూపాయి తీసుకోవాలి, అది మాకు సేవ్ చేసుకోవాలి. ఓ. దాని తర్వాత ఒక 1.5 year ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లనో ఇలా అని తెలుసు. మ్మ్. బట్ పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్షాటానికి వెళ్ళినప్పుడు పో అవతలకి, మీకు ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మ్మ్. మ్మ్. వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ దాకా వచ్చారు, బట్ మేము సర్జరీ చేయించాలి, మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇవన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ప్రపంచం అంటే ఈ సొసైటీలో సొసైటీలో బయట తిరగడం అంతా, వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది అంటే మొత్తం. వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే, మ్మ్. వద్దు మేమే చాలా బాధపడుతున్నాం, వెళ్ళిపోండి అమ్మా అంటారు. బట్ మీలాగానే మేము వచ్చాం కదా, సో మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకు వెళ్ళిపోతాం అంతే. వాళ్ళైతే చెప్పడం అయితే చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఓకే. ఓకే. సైకలాజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి. వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ బయట ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు మారే వాళ్ళు కాదు, మారాలనుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్, ఒక బిగ్ షాట్ అని అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అవును, అయితే అవును. ఫస్ట్ వెళ్ళరు. అవును. ఓన్లీ సిగ్నల్స్, బస్తీలు ఉంటాయి, అంటే మ్మ్. మన షాప్స్ ఉంటాయి అవును, కదా, అవును, అవును. 10 రూపీస్, 5 రూపీస్. మ్మ్. వీళ్ళంతా డే 1 నుంచి అంటే ₹1 కలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అనమాట. ఓకే. ఓకే. ఆ స్టెప్ తర్వాత అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు. మ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్, మ్మ్. నా పాస్ట్లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్మ్. ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది మ్మ్. ఆ వీడియో అనేది. మ్మ్. ఒక ట్రాన్స్
ఒక అబ్బాయి ఒక అబ్బాయి మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు. పబ్లిక్‌లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ అవును. వీడియో. అవును. అవును. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని హ్మ్. తర్వాత సో అవును. చాలా అట్లా. మంది చేశారు. హ్మ్. చూసాను. ఇంటర్వ్యూస్ చూసాను. మీ కపుల్ ఇంటర్వ్యూస్ చూసాను. అప్పుడే ఆ! ఆ! దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా. అవును.